రేపు శనివారం రోజు కర్పూరంతో ఇలా చేస్తే చాలండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుందనమాట. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి కర్పూరంతో ఇలా ఖచ్చితంగా చేసుకోండి. కర్పూరం అనేది అతీత శక్తివంతమైనది. అలానే కాకుండా కర్పూరంతో మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసొస్తుందండి. పురాణాల ప్రకారం ఏంటంటే కనుక కర్పూర పరిహారం మనకు అనుకూలిస్తుందనమాట. ధనాన్ని ఆకర్షించడానికి, రుణబాధను తీసేయటానికి, అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను ఇవ్వటానికి ఈ కర్పూర పరిహారం అనేది ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కర్పూరంతో ఈ విధంగా చేసుకోండి. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. శనివారం పూట ఎవరైతే కర్పూరంతో ఈ విధంగా చేసుకుంటారో వాళ్లకు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వారి కోరిక కూడా తీరిపోతుంది. వారు కోరుకున్నది వారి సొంతం అవుతుంది. అలానే కాకుండా వారి జీవితంలో ఉండే కష్ట నష్టాలన్నీ కూడా పోతాయి. అలానే ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. దరిద్ర బాధలు కూడా పోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు శనివారం కదా, అయితే రేపు శనివారం చాలా మంచి రోజు అండి. ఈ రోజున మీరు మర్చిపోకుండా ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. నార్మల్గా మనలో చాలా మంది కూడా అండి శని బాధలు ఉంటూ ఉంటాయి. శని వల్ల చాలా సఫర్ అవుతారు, శని వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక స్నానం చేస్తారు కదండి. స్నానం చేసే నీటిలో తప్పనిసరిగా ఏంటంటే ఒక కర్పూర బిళ్ళని తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదా, కర్పూర బిళ్ళ అది తీసుకొని చేతితో మెదిపి ఆ పౌడర్ అంతా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి మీ పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేయండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా అలంకరించుకున్న తర్వాత ఖచ్చితంగా తులసి దళాలు సమర్పించాలి. తులసి మాలను సమర్పించినా మంచిదే, తులసి దళాలను సమర్పించినా మంచిదే. 5 కానీ 11 తులసి దళాలను కానీ స్వామివారికి సమర్పించండి. అలానే ఏంటంటే కనుక ఇంకా వెంకటేశ్వర స్వామితో పాటు తదితర దేవతల పటాలను కూడా చక్కగా అలంకరించుకోండి. మీ దగ్గర ఉండే పుష్పాలతో నిండుగా ఇలా అలంకరించుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే దేవతలు సంతోషిస్తారు, అనుగ్రహాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు. కాబట్టి ఇలా మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసేసి పిండి దీపారాధన చేసుకోండి. పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం. అలానే కాకుండా మన కోరికలు కూడా తీరుతాయి. కాబట్టి పిండి దీపం పెడితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. బియ్యం పిండిని తీసుకొని అందులో కొంచెమంత పసుపుని పోసి ముద్దలాగా చేసి ప్రమిదలాగా చేసుకుని ఆ తర్వాత అందులో మన శక్తి కొలదండి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం పెట్టిన తర్వాత అందులో ఒక యాలక్కాయని తీసుకొని మీ కోరిక చెప్పుకొని ఆ యాలక్కాయని దీపంలో వేసి వెలిగించండి. ఇలా వెలిగిన తర్వాత దీపం కొండెక్కుతుంది కదా, అప్పుడు ఆ యాలకాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుందన్నమాట. మంచి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక మీ సుడి కూడా తిరిగిపోతుందండి. ఇక ఆ తర్వాత ఈ విధంగా ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి. ఇలా ఏంటంటే మీరు అంటే ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. నిజం చెప్పాలంటే కనుక ఈ పిండి దీపం చాలా చాలా శక్తివంతమైనది. ఇది పెట్టిన అంటే మీరు పెట్టారనుకోండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. మీరు కోరిక చెప్పుకొని మా కోరిక తీరాలని కనుక పిండి దీపం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చండి. మర్చిపోకుండా పిండి దీపం మాత్రం పెట్టుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే కర్పూరంతో రేపు శనివారం పూట ఈ పరిహారం చేయండి. అంటే శనివారం పూట చేసుకుంటే చాలా ఎక్కువ ఫలితాలు వస్తాయండి. శనివారం పూట చేసుకోవటం వల్ల మన కోరికలు కూడా తీరుతాయి. మనం కుబేరులాగా మారిపోతాం. అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాం అనమాట. అంటే ధనం రావటానికి, సమస్య పోవటానికి కర్పూర పరిహారం అనేది ఉపయోగపడుతుంది. కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి అనమాట. అంతెందుకండి, మీకు ఏదైనా సరే ఇబ్బంది ఎక్కువగా ఉంది, బాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, 4 కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూతో తిప్పి వాటిని కాల్చేయండి. వితిన్ సెకండ్స్లో మీ సమస్యలు పోతాయి. మీరు అసలు ఆశ్చర్యపోతారనమాట. తెలుసా? ఎందుకంటే ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని తల చుట్టూ తిప్పి కాల్చేస్తే ఏంటంటే మనకుండే ఇబ్బందులు పోతాయి, బాధలు పోతాయి. దరిద్రమున్నా అది అక్కడితో కాలిపోతుంది. అలానే కాకుండా మనకు దిష్టి ఉన్నా అక్కడితో ఏంటంటే కనుక కాలిపోతుంది అనమాట. మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి కర్పూరంతో రేపు శనివారం పూట ఈ విధంగా చేసుకోండి. ఇది ముందు పరిహారం. ఇంకొకటి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకా కర్పూర బిళ్ళల పరిహారం అనేది చేసుకోండి. ఇది కూడా చాలా చాలా శక్తివంతంగా ఉపయోగపడే పరిహారాలండి. అంటే చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారాలే. వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. వీటి వల్ల తప్పక ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి షాక్ అయిపోతామండి. అందుకే కర్పూరం అనేది ఏంటంటే మన దగ్గర ఉంటూనే ఉంటుంది. కర్పూరం మంచి వాసనను కలిగి ఉంటుంది. కర్పూరంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు అనుకూలిస్తాయి. పచ్చ కర్పూరమా, నార్మల్ కర్పూరమా అంటే నార్మల్ కర్పూరమా అని మనం పక్కన పెడితే ఏ కర్పూరంతో పరిహారం చేసుకున్నా కానీ మనకు సిద్ధిస్తుందన్నమాట. 4 వైపుల నుంచి డబ్బు దూసుకురావటానికి మీరేంటంటే
ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి. ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో అంటే మెదపండి. మెదిపితే ఆ పౌడర్ వస్తుంది కదండీ! అంతా కూడా విభూదిలాగా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత ఈ కర్పూర బిళ్ళల పౌడర్ ఉంటుంది కదా! బీరువాలో మీరు ఎక్కడైతే డబ్బు దాస్తారో అక్కడ చల్లేయండి. ఎందుకు అక్కడ చల్లాలని మీకు సందేహం రావచ్చండి. అలా చల్లటం వల్ల ఏంటంటే గనక మన ఇంట్లో డబ్బు అనేది వృధా ఖర్చులైపోతూ ఉంటుంది. బంగారం తాకట్లోకి వెళుతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్ని సందర్భాలలో మనకు తెలియదు కదా! అందుకే అలా జరగకుండా ఉండాలన్నా అలానే కాకుండా ఈరోజు పెట్టిన డబ్బు రేపటి వరకు మన బీరువాలో భద్రంగా ఉండాలి, ఎక్కువగా ఖర్చు అయిపోకూడదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇది చల్లి చూడండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే కనుక అంత మంచి రిజల్ట్ వస్తుంది. మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా మీకు ఏంటంటే పరిహారం అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఇది చాలామంది చేస్తారని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ కర్పూర బిళ్ళలు తీసేసుకొని చేతితో మెదిపేసి చక్కగా చల్లేసుకున్నారనుకోండి, డబ్బు ఏంటంటే మంచి వాసన కలుగుంటుంది. కాబట్టి ఎక్కడైతే మంచి వాసన వస్తూ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని మనందరికీ తెలిసింది కదా. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా చల్లేసుకొని ఇంకా వదిలేసుకోండి. చూడండి డబ్బు ఎంత ఖర్చు అయిపోతుంది, ఎన్ని వృధా ఖర్చులు మీకు తగ్గుతాయి. అలానే కాకుండా కొంతమంది ఈరోజు డబ్బు పెడితే రేపే తీయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. వృధా ఖర్చులతో ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి ఇది చక్కగా పనిచేసే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. దీనివల్ల మీకు 99% మంచి జరుగుతుంది. మంచి ఫలితాలను కూడా మీరు చూసి షాక్ అయిపోతారనమాట. ఇది అసలు వదులుకోకుండా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే పూజ గదిలో అండి మనం ఎన్ని పూజలు చేసినా కానీ మనకు దైవానుగ్రహం ఉండనే ఉండదు. ఎన్ని అంటే వ్రతాలు, నోములు, పూజలు ఎంత చేసినా కానీ మాకు భగవంతుడి యొక్క అనుగ్రహం అయితే కలగదండి అని బాధపడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 2 కర్పూర బిళ్ళలు తీసుకోండి. చేతితో మెదిపేసి అదంతా కూడా పూజ గదిలో చల్లండి. అంటే దేవుడి పటాల మీద పడేటట్టు కాదు, దేవుడి పటాల దగ్గర కింద ఇలా చల్లేసి వదిలేయండి. ఇలా అంటే దారలాగా పోసేసి ఇలా చల్లేసి చక్కగా వదిలేయండి. లేదంటే చేతితో మెదిపేసి ఒక బౌల్లోనైనా సరే వేసేసి మీ పూజ గదిలో పెట్టి వదిలేయండి. అది ఎన్ని రోజులున్నా ఉండనివ్వండి. చిన్న గిన్నె తీసుకొని అందులో వేసేసి వదిలేయండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే కనుక మనకు తెలియకుండా మన ఇంట్లోకి దేవతలు అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం లేకపోయినా, వాళ్ళు మన ఇంట్లోకి ప్రవేశించకపోయినా, అంటే మీరు ఇక్కడ ఇది కూడా అనుకోవచ్చు, మేము పూజ చేస్తాం కదండి, మా ఇంట్లో దేవతలు ఉన్నారు కదండి అని అనుకోవచ్చు. ఉంటారు. కాకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనకు అనుగ్రహాన్ని ఇవ్వరనమాట. మనకు దరిద్ర బాధలు ఎక్కువైనప్పుడు, మనకి ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, మనకు ఇలా దరిద్రం పట్టి పీడిస్తున్నప్పుడు, మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్నప్పుడు మన ఇంట్లోకి దేవతలు, దేవుళ్ళు ప్రవేశించరు. మనం ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసుకున్నా కానీ పెద్దగా ఫలితాలు అయితే ఉండవు కదండి. కాబట్టి అలా లేకుండా ఉండాలన్నా, జ్యేష్ఠాదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నా, మన ఇల్లు మనకు అనుకూలించాలన్నా, దేవతలు మన ఇంట్లో తిరుగుతూ ఉండాలన్నా సరేనండి, ఇలా కర్పూరం ఏంటంటే కనుక ఇలా చల్లుతూ ఉండాలన్నమాట. ఇది చాలా మంది చేస్తారు. ఎక్కువగా సాధువులు, మునువులు ఉంటారు కదా, వాళ్ళు చేసుకుంటారనమాట ఈ పరిహారము. అంటే పెద్ద పెద్ద కోటీశ్వరులు, మార్వాడీస్ కూడా చేస్తూ ఉంటారు. మనం కూడా చేసుకోవటం వల్ల మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు, దేవుళ్ళు అంటే తిరుగుతూ ఉంటారనమాట. మన ఇంట్లో దేవుళ్ళు తిరుగుతున్నారని ఎలా తెలుస్తుందని మీకు సందేహం రావచ్చు. ఏమీ లేదు, మనం చెప్పి ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే దీనికంటే కూడా ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. మన ఇంట్లో దేవుళ్ళు తిరుగుతున్నారనుకోండి, దైవం ఉందనుకోండి, మనం అగరబత్తులు వెలిగించకపోయినా మన ఇంట్లో మంచి వాసన వస్తుంది. అలానే కాకుండా మన ఇంట్లో ఏంటంటే కనుక ఇలా అండి చెప్పాలంటే కనుక ఏదో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మన ఇంట్లో దేవుళ్ళు ఉన్నారనుకోండి, అంటే దేవుళ్ళు తిరుగుతున్నారనుకోండి, మన ఇల్లు ఏంటంటే కనుక హ్యాపీనెస్తో నిండిపోతుందండి. నిజం చెప్పాలంటే ఒకవేళ మన ఇంట్లో ఇలా హ్యాపీగా లేము, మేము ఎప్పుడు గొడవలు పడతాము, దెబ్బలాడుకుంటాము, ఎప్పుడు అంటే తిట్టుకుంటూనే ఉంటామండి, ఎప్పుడు మా ఇల్లు మాకు అనుకూలించదండి, ఇంటి పరంగా మాకైతే చాలా టెన్షన్స్ ఉన్నాయనుకుంటారనుకోండి, అప్పుడు మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం అనమాట. ఇది సిమ్టమ్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మంచి వాతావరణాన్ని, ప్రశాంతమైన వాతావరణాన్ని, అబ్బా మా ఇల్లు మాకు చాలా ఇష్టమండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ ఇళ్ళల్లో ఖచ్చితంగా దైవం ఉంటుంది. అదే మా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక దరిద్రం అండి, పాడే అని మనం తిట్టుకుంటాం కదా, అప్పుడు మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉందని అర్థం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అగరబత్తుల వాసన రావటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మన ఇంట్లో మనకు తెలియకుండా హ్యాపీనెస్తో పాటు మనకు మన ఇల్లు అనుకూలించినట్టు అనిపించడం, అబ్బాయి ఇల్లు మాకు చాలా లక్కీగా కలిసి వచ్చిందండి, మాకు బాగా కలిసి వచ్చిందండి అనుకుంటూ ఉంటాం కదా. అలా దేవతలు ఉన్నారు ఆ ఇంట్లో కాబట్టి అలా మీకు కలిసి రావటం ఇలాంటివి జరుగుతాయి. అదే దేవతలు లేకపోతే ఏమవుతుందంటే పదే మన అంటే వంట అండి మాడిపోతుంది. అది ఎప్పుడు చెడుకు సాంకేతమే. ఒక్కసారి మాడిపోయిందంటే ఏందో, రెండోసారి మాడిపోయిందంటే ఏమో, కానీ పదే మారిపోతుందంటే కనుక మన ఇల్లు అంటే చెడుకు సాంకేతంగా పరిగణించబడుతుంది. మన ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉంది, నకారాత్మక శక్తులు ఉన్నాయని అర్థం. అలానే కాకుండా ఉన్నట్టుండి కొన్నిసార్లు ఏంటంటే సామాన్లు దబేళ్ళు మన పడిపోతూ ఉంటాయండి. అసలు మనం ఉలిక్కి పడతాం, కొన్నిసార్లు భయపడతాం కదా, అది కూడా చెడుకు సాంకేతమే. అలానే ఇంట్లో ఇంకా మనం చెప్పాం కదా, గొడవలు జరగటం, ఇబ్బందులు ఏర్పడటం, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే చెడే అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా జరగకుండా మీ ఇల్లు మీకు అనుకూలించాలని
ఉండాలన్నా, ఇంటి వాతావరణం బాగుండాలన్నా, ఇంట్లో అందరూ కూడా హ్యాపీగా ఉండాలన్నా సరేనండి, ఇలా కర్పూరాన్ని చల్లుతూ ఉండండి. ఇక భార్యాభర్తల పరంగా విపరీతంగా విభేదాలు ఏర్పడతాయండి. నువ్వెంత నేనెంత అని తిట్టుకోవటం, కొట్టుకోవటం, అలానే కాకుండా ఒకరినొకరు విమర్శించుకోవటం, అలానే ఇంకా మనం చూసుకుంటే ఏంటంటే కనుక నువ్వేంటి నాకు చెప్పేదన్నట్టుగా మనము అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కర్పూరాన్ని అంటే నార్మల్గా మీరు పొడి చేసి చల్లకండి. 2 కర్పూర బిళ్ళలు తీసుకొని పడుకునే దగ్గర అంటే మన బెడ్రూమ్లో ఇలా వెంటిలేటర్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, అలానే కాకుండా కబోర్డ్స్ పైన సరే ఏంటంటే 15 రోజులకు ఒకసారి 2 కర్పూర బిళ్ళలు పెట్టండి. అలా పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది, నెగిటివిటీ అనేది దూరం అయిపోతుంది. అద్భుతమైన ఫలితాలను మనం చూస్తాము. అద్భుతమైన ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతాం అనమాట. ఒకటి పూజ గదిలో పెట్టుకోండి, ఇంకొకటి వచ్చేసి మన హాల్లో కూడా పెట్టాలి. మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కనుదిష్టి కూడా మన ఇంట్లో అంటే ప్రవేశిస్తూ ఉంటుంది కదా. అలా ప్రవేశించకుండా ఉండాలంటే కర్పూరాన్ని ఎప్పుడు కూడా 2 బిళ్ళలు హాల్లో వేసి ఉంచాలండి. అది ఏంటంటే కనుక కర్పూరం ద్వారా మంచి వాసన వస్తుంది. మన ఇంటికి వచ్చిన వాళ్ళ యొక్క కళ్ళు ఉంటాయి కదా, ఈ చెడు దిష్టి కళ్ళు, దిష్టి దోషాలకు సంబంధించిన కళ్ళు, అవన్నీ కూడా ఏంటంటే మన ఇంటి మీద పడకుండా, మన ఇంట్లోకి ఆ చెడు శక్తి అనేది ప్రవేశించకుండా మన ఇల్లు మనకు అనుకూలించేలాగా చేసుకోవటానికి ఇది కూడా మనకు పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇలా హాల్లో, బెడ్రూమ్లో, అలానే కాకుండా పూజ గదిలో, అలాగే వచ్చేసి బీరువాలో కూడా పెట్టొచ్చు. ఇంట్లో అప్పుడప్పుడు ఏంటంటే ఇంటిని మాపు వేసేటప్పుడు పసుపుతో పాటు కొంచెం ఒక కర్పూర బిళ్ళని నీళ్ళల్లో కలిపేసి కూడా మనం ఇంటిని మాపు వేసుకోవచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక కర్పూరం కేవలం భగవంతుడి కోసం హారతి ఇవ్వటానికి ఉపయోగిస్తారు. దానివల్ల ఎలాంటి ఫలితం రాదనుకుంటారు. కానీ కర్పూరం వల్ల చాలా ఫలితాలు వస్తాయండి. దిష్టి పోతుంది, దరిద్రం పోతుంది, అలానే కాకుండా చెడు సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. కర్పూరానికి అంతటి శక్తి ఉంటుంది. కర్పూరాన్ని మనము ఒక విధంగా మనము అంటే దాన్ని గనక మనము చక్కగా ఉపయోగించుకున్నామనుకోండి, అది మనకు అంటే జరగని పరిహారాన్ని కూడా జరిగేలాగా చేస్తుందన్నమాట. అంత చక్కగా సిద్ధిస్తుంది. కాబట్టి రేపు తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని పరిహారం అయితే చేసేసుకోండి. అలానే కాకుండా ఫలితాలను పొందండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే రేపు శనివారం కదా, చాలా చాలా శక్తివంతమైన శనివారం అండి. ఈ శనివారం రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, కాకి ఎదురు పడితే అంటే కాకి ఎదురు పడితే ఈ మాట గనక మీ మనసులో అనుకుంటే మీ శని బాధలన్నీ కూడా పోయి సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రేపు చాలా పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుందండి. రేపు చాలా శక్తివంతమైన రోజుగా భావించబడుతుంది. కాబట్టి మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు కాకి కనబడితే ఈ విధంగా ఏంటంటే గనక అనుకోండి, చూడండి ఎంతలా ఫలితం అనేది వస్తుంది అనేది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట. ఏమీ లేదండి, రేపు చాలా శక్తివంతమైన రోజుగా మనకు పరిగణించబడుతుంది. శనివారం రోజున ఏంటంటే శనికి సాంకేతంగా భావిస్తాం. కాబట్టి శని బాధల నుంచి మనకు విముక్తి కలగాలంటే మనం శనికి తైలాభిషేకాలు చేయటం, అలానే కాకుండా శనిని పూజించటం, శని నామాలను పఠించటం ఇలా చేస్తూ ఉంటాం కదా. అయితే రేపు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీకు ఒకవేళ కాకి ఎదురుపడ్డా మీరు ఏదైనా పని కోసం వెళుతున్నారు, ఆ పని ఏంటంటే జరగాలి. మరి కాకి ఎదురు వచ్చింది కదా, మాకు పని జరుగుతుందో లేదో అని మనకు కొంతమందికి అనుమానం ఉంటుంది కదా. అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకి ఎదురు వచ్చినా మీరు ఏంటంటే కనుక ఓం శనిశ్చరాయ నమః అని 3 సార్లు మీ మనసులో అనుకోండి. అలా అనుకొని చూడండి, మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక అంతలా ఫలితం వస్తుందండి. మీ యొక్క పని ఏదైతే ఉంటుందో ఆ పని ఖచ్చితంగా నెరవేరుతుంది. అలానే కాకుండా మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు మంచి జరుగుతుంది. శని బాధలు లేకుండా మీరు చేసే పనుల్లో ఆటంకాలు అనేవి రాకుండా ఉండటానికి మీకు ఈ యొక్క అంటే నామం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. ఓం శనిశ్చరాయ నమః అనుకుంటే చాలా మంచిది. అలానే విపరీతంగా శని బాధలతో మీరు అంటే ఇబ్బంది పడుతున్నా, సతమతం అవుతున్నా, రేపు శని అంటే జీవితంలో నుంచి పూర్తిగా తొలగిపోయి మాకు మంచి ఫలితాలు రావాలనుకుంటారు కదా, వాళ్ళు తెల్ల అన్నం తీసుకొని ముద్దలాగా చేసేసి అందులో కొద్దిగా నల్ల నువ్వులు పోసేసి ఇలా ముద్ద కట్టి ఆ ముద్దను ఏంటంటే కనుక చక్కగా అండి మేము అంటే ఒక ప్రసాదంగా భావించి కాకి పెట్టండి. కాకి అంటే అన్నం తినేటప్పుడు కూడా ఏంటంటే ఆ కాకి ముడుతుంది కదా, అలా ముట్టేటప్పుడు కూడా మా శని బాధలన్నీ కూడా పోయి మాకు చక్కగా కలిసి రావాలి, ఇబ్బందులు ఉండకూడదు, శని మా జీవితంలో నుంచి దూరమైపోవాలని సంకల్పం చెప్పుకోండి, వెంటనే జరుగుతుంది.